నమస్కారం. ఈరోజు మనం అత్యంత ఆసక్తికరమైన ఒక కథ లోతుల్లోకి వెళ్లబోతున్నాం. ఇక్కడొక వైపు అత్యున్నత స్థాయిలో జరిగే వ్యాపార కుట్రలు, మరోవైపు హృదయాన్ని కలచివేసే ప్రేమలోని అపార్థాలు ఒకదానితో ఒకటి బలంగా ఢీకొంటున్నాయి. అసలు ఈ కథలో కుటుంబం పట్ల విధేయత, నమ్మకద్రోహం ఎలా అల్లుకుపోయాలో మనం చూడబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్దాం. మనం ప్రధానంగా 6 అంశాలపై దృష్టి పెడదాం. స్వాతంత్ర్యం మరియు రహస్య ఉద్దేశాలు, కార్పొరేట్ వల, ప్రేమలో తలెత్తిన అపర్ధాలు, ఒక విషపూరితమైన నిజం బయటపడటం, అవన్నీ కలిసి సృష్టించిన ఒక పెను తుఫాను, మరియు చివరగా దాని తీవ్రమైన పరిణామాలు. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి విభాగం, స్వాతంత్ర్యం మరియు రహస్య ఉద్దేశాలు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. నిన్నటి వరకు ఆఫీస్లో కేవలం ప్రింటింగ్ తీయడం, టీ తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేసిన జియాక్సిన్ జీవితంలో ఎంత మార్పు వచ్చిందో. రాత్రికి రాత్రే ఆమె ఆర్ట్ ఎగ్జిబిషన్స్కి వెళ్లడం, ఏకంగా కంపెనీకే ప్రాతినిధ్యం వహించడం ప్రారంభించింది. ఆమె దైనందిన జీవితంలో వచ్చిన ఈ గ్లామరస్ మార్పు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ. అయితే ఈ ఆకస్మిక మార్పు వెనుక ఒక రహస్యముంది. జియాక్సిన్ భర్త షీ ఏమంటున్నాడో వింటే మీకు అసలు విషయం అర్థమవుతుంది. ఆమె నా బిడ్డకు తల్లి, ఆమెను వాడుకుని వదిలేయడం నాకు ఇష్టం లేదు అని అతడు అంటున్నాడు. అంటే ఆమె ఆఫీసులో కష్టపడకూడదనే ఉద్దేశంతో అతడే తెరవెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నాడన్నమాట. పాపం, ఈ విషయం ఆమెకు ఏమాత్రం తెలీదు. ఇక రెండవ విభాగం, ది కార్పొరేట్ ట్రాప్. వ్యాపారంలో పన్నే వలలు ఎలా ఉంటాయో ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు వ్యాపార ప్రపంచంలోకొస్తే ఇక్కడొక పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఒకవైపు చెంగ్జీ గ్రూప్ వాళ్ల హెరిటేజ్ బ్రాండ్ ఉంది. ఇది చాలా పాతది, సాంప్రదాయమైనది, కాని ప్రస్తుతం మార్కెట్లో బాగా వెనుకబడిపోయింది. మరోవైపు హైఫే గ్రూప్ వాళ్ల సాఫ్ట్ వాటర్. ఇది ఫుల్ ట్రెండింగ్, భారీగా ప్రకటనలిస్తూ అత్యధిక అమ్మకాలతో మార్కెట్ను ఏలేస్తోంది. ఇది చూస్తుంటే పాత కొత్త వ్యాపార విధానాల మధ్య జరుగుతున్న ప్రత్యక్ష పోరులాగా ఉంది. సరిగ్గా ఈ గట్టి పోటీనే ఆసరాగా చేసుకున్నాడు జోబ్ జాన్ అనే వ్యాపారవేత్త. షీ తమ్ముడు జెంగ్రెన్కు కుటుంబంలో ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలని ఒక్కటే ఆరాటం. ఆ బలహీనతను పసిగట్టిన జోబ్జాన్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక అనుమానాస్పదమైన కాంట్రాక్ట్పై కేవలం ఒక్క రోజులో, అవును, కేవలం 24 గంటల్లో సంతకం చెయ్యాలని ఒత్తిడి తెస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన ఎత్తుగడ. మూడవ విభాగం, రొమాన్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్. ఇప్పుడు మనం అసలైన భావోద్వేగాల వైపు వెళ్దాం. ఇక్కడ ఎదురయ్యే అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, కంపెనీ ఒకవైపు ఇంత ప్రమాదంలో ఉంటే వారి వైవాహిక జీవితం ఎలా సాగుతోంది? కఠినమైన కార్పొరేట్ ప్రపంచం నుండి గర్భవతి అయిన జియాక్సిన్ సున్నితమైన ప్రపంచంలోకి వస్తే ఇక్కడ పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది. జియాక్సిన్ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది. భర్త షీయే కాకుండా డిలాన్ అనే స్నేహితుడు ఆమెకు సహాయంగా డాక్టర్ క్లినిక్కి తీసుకెళ్తాడు. చూడ్డానికి ఇదొక చిన్న సహాయంలాగా అనిపించిన ఈ ఒక్క సంఘటనే ఆ తర్వాత వాళ్ల కుటుంబంలో ఎంతటి పెనుతుఫానును సృష్టించిందో మనం ముందు ముందు చూస్తాం. డాక్టర్ దగ్గర జియాక్సిన్ అన్న మాటలు వింటే మన మనసు నిజంగానే కలచివేస్తుంది. నా భర్త ఈ బిడ్డను చాలా ప్రేమిస్తున్నాడు, నేను గర్భవతిని కాబట్టే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఆమె అంటుంది. ఇక్కడ ఆమె భర్తను సమర్థిస్తున్నట్లు అనిపించినా ఈ పెళ్లి కేవలం ఒక ఒప్పందం మాత్రమే అన్న లోతైన అభద్రతాభావం ఆ మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది కదూ. నాల్గో విభాగం, ది టాక్సిక్ డిస్కవరీ. ఇక్కడే అసలు నిజం బయటపడుతుంది. ఇప్పుడు ఈ కథలో ఒక ఊహించని మలుపు, థాలేట్. ఇది షాంపూలలో సువాసన, మృదుత్వం కోసం వాడే ఒక రసాయనం. కానీ అత్యంత భయానకమైన విషయమేమిటంటే ఇది కడుపులో ఎదుగుతున్న బిడ్డకు తీవ్ర హాని చేస్తుందని తేలింది. గర్భవతి అయిన జియాక్సిన్ వాడుతున్న ఆ సాఫ్ట్ వాటర్ షాంపూలోనే ఈ విషపూరితమైన రసాయనముంది. ఒక్కసారిగా పరిస్థితి ప్రాణాపాయ స్థాయికి చేరుకుంది. ఈ భయంకరమైన నిజం షీ వాళ్ల ఆంటీకి కూడా తెలిసిపోతుంది. ఈ కాంట్రాక్ట్ ముందుకెళ్తే కంపెనీ పరువు మొత్తం బజారున పడుతుందని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. కాని ఆవిడ ఎంత స్వార్థపరురాలో చూడండి. ఎలాగైనా సరే ఈ తప్పును షీ నెత్తికి చుట్టాలని వెంటనే ఆ కాంట్రాక్ట్ను పూర్తి చేయమని తన కొడుకు జంగ్రెన్కు చెబుతుంది. కేవలం అధికారం కోసం దశాబ్దాలుగా ఎంతో కష్టపడి నిర్మించుకున్న సొంత కంపెనీని నాశనం చేయడానికి కూడా ఆమె వెనుకాడలేదు. 5వ విభాగం, ద పర్ఫెక్ట్ స్టార్మ్. అన్నీ ఒకేసారి ముంచుకొస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ సంఘటనల క్రమాన్ని గమనిస్తే
ఇవన్నీ ఒకే ఒక్క రోజులో జరిగాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. అటు జంగ్రెన్ గుడ్డిగా ఆ విషపూరితమైన కాంట్రాక్ట్పై సంతకం చేయడం, ఇటు రసాయనాల బండారం బయటపడటం జరిగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో యాంటీడీలాన్ మరియు జియాక్సిన్లు ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను తప్పుగా చిత్రీకరించి నానమ్మకు చూపించడం, ఆ షాక్తో నానమ్మ కుప్పకూళ్లిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ కుటుంబాన్ని ఒక్క సుడిగుండం మింగేసినట్లు అనిపిస్తుంది. ఇంతటి గందరగోళంలోనూ షీయి ఎంతో పదునుగా ఆలోచిస్తాడు. నానమ్మ కుప్పకూలిపోవడానికి కారణం కేవలం ఆ ఫోటోలు మాత్రమే కాదని, దీని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద కార్పొరేట్ కుట్ర దాగి ఉందని అతనికి అర్థమవుతుంది. ఈ సంఘటన కేవలం ఒక కుటుంబ వివాదం కాదని అతడు పసిగెట్టడం ఈ కథలో ఒక అద్భుతమైన ఘట్టం. చివరగా 6వ విభాగం ద ఫాలౌట్, ఈ తుఫాను మిగిల్చిన విధ్వంసం. నానమ్మ పరిస్థితికి ఇల్లంతా ఏకమై జియాక్సిన్ను నిందిస్తుంది. ఆ నిందలు భరించలేక జియాక్సిన్ తన వస్తువులన్నీ తీసుకుని స్నేహితురాలు సికి దగ్గరికెళ్ళిపోతుంది. మరి ఇలాంటి సమయంలో భర్తగా షీ ఆమెకు అండగా నిలబడాలి కదా. కాని అతడు ఆమెను బాగా ఇబ్బంది పెడితే వేరే దారి లేక తన దగ్గరికే తిరిగి వస్తుందని ఒక మూర్ఖపు నిర్ణయం తీసుకుంటాడు. ఒకరికొకరు అత్యంత అవసరమైన ఆ సమయంలో ఈ చర్య వారి మధ్య దూరాన్ని ఎవరూ ఊహించని స్థాయికి పెంచుతుంది. ఈ పరిస్థితులలో జియాక్సిన్ మనసు ఎంత ముక్కలైందో ఆమె మాటల్లోనే తెలుస్తోంది. అది నాది కానప్పుడు నేను దాన్ని మర్చిపోవడమే మంచిది అని ఆమె తనలో తాను అనుకుంటుంది. తనకంటూ ఒక గుర్తింపు, ఆదరణ లేవనే భావన ఆమెను లోపలినుంచే దహించేస్తోందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చివరగా ఒక ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఒక నత్త నుండి దాని గూడును బలవంతంగా లాగేసుకుంటే అది భయపడి తిరిగి తన సొంత ఇంటికే వస్తుందా, లేక దారి తప్పిపోయి శాశ్వతంగా దూరమైపోతుందా? జియాక్సిన్ను రప్పించడానికి షీయి ఎంచుకున్న ఈ కఠినమైన మార్గం ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో అన్నది నిజంగా ఉత్కంఠభరితం. ఈ కథలోని లోటైన భావోద్వేగాలు, కుట్రలు మీకు ఆసక్తికరంగా అనిపించాయని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.